ఏవండోయ్! మా పాఠశాలలో 3 గోమాతలున్నాయండి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా పాఠశాలలోని ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ గోమాతలకి కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం ఇలా అనేక ఆహార పదార్థాలను తినిపించారండి. ఈరోజు ఆ కార్యక్రమం ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇకపోతే వీళ్ళిద్దరూ అత్తాకోడళ్ళండి. ఆ పింక్ కలరు చీర కట్టుకున్న ఆవిడ పేరు సుధా పరిమళాదేవి, హిందీ టీచర్. వీళ్ళ హస్బెండ్ హెడ్ మాస్టర్ అండి. వీళ్ళిద్దరూ మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో పనిచేసి రిటైర్ అయిపోయి వాళ్ళ సొంత ఊరు రాజమండ్రి వెళ్ళిపోయారండి. వీళ్ళు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇంకా మా వెల్ విషర్స్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి. అత్తాకోడళ్ళిద్దరూ. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించారో. ఈ విధంగా అలంకరించి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి చక్కగా వ్రతం చేసుకుని ఆ ఫొటోస్ నాకు సెండ్ చేశారండి. మరి ఈ ఫొటోస్ని మీకు చూపిస్తున్నాను. అత్తాకోడళ్ళు అంటే ఈ విధంగా ఉండాలండి. ఇలా కలిసిమెలిసి అత్తాకోడళ్ళు ఉంటే ఆ ఇంట్లో వరలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. ఇకపోతే అసలు విషయానికి వస్తే మా పాఠశాలలో ఉండే గోమాత, దీని పేరు గౌరీ అండి. మరి గౌరీ పుట్టినరోజు వరలక్ష్మి వ్రతం రోజునేనండి. ఇటు పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వచ్చాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఒకవైపు పుట్టినరోజు వేడుకలు చేసేయచ్చు, రెండవది వరలక్ష్మి వ్రతం సందర్భంగా గోమాతలకి ఆహారం కూడా పెట్టచ్చు అనమాట. ఆ కార్యక్రమాన్నే మేము మా పాఠశాలలో చేయడం జరిగిందండి. అదేంటో ఈ వీడియోలో మీరు చూసేయండి. మా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ మరి వరలక్ష్మి వ్రతం కదా నాన్న, మరి మన గౌరీ పుట్టినరోజు కాబట్టి రెండిటిని మనం సెలబ్రేట్ చేసుకుందాము, ఆవుకి ఆహారం పెడదాం, మీరందరూ తలా ఒక 10 రూపాయలు తీసుకురండి అని చెప్పగానే పిల్లలందరూ తలా ఒక 10 రూపాయలు తెచ్చేసారండి. ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి చక్కగా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, బెల్లం వీటన్నిటిని తెప్పించడం జరిగిందనమాట. అయితే మనం మన ఇంట్లోకి తినే వస్తువులు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏదైనా తెచ్చుకుంటే శుభ్రంగా కడుక్కుంటాం కదండి. కడుక్కుని వాటిని తింటాం కదా, కూరలు అవి వండుకుంటాం కదా. అదేవిధంగా ఈ ఆవులకు పెట్టే ఈ ఆహారం కూడా శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే బయట రోడ్డు మీద అది పెట్టి అమ్ముతూ ఉంటారు కాబట్టి దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా పడతాయి కాబట్టి మరి ఆవులకు పెట్టే ఆహారం అయినా సరే చక్కగా శుభ్రంగా కడగాలండి. అందుకే నేను ఆయమ్మలతోటి వీటిని కడిగిస్తున్నాను అన్నమాట. ఇకపోతే మన హిందూ మతంలో ఆవుకి తల్లి హోదా ఇచ్చారండి. ఎందుకంటే ఆవులో ముక్కోడి దేవతలు ఉంటారన్నమాట. అందుకే హిందువులు ఆవుని దైవంగా పూజిస్తారండి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆవులను పెంచుకునేవాడు. మరి మన సనాతన ధర్మంలో గోసేవకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నమాట. ఎవరైతే గోవులను సంరక్షిస్తారో, గోవులకు సేవ చేస్తారో, గోవులకు ఆహారం పెడతారో అలాంటి వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుందన్నమాట. ఎవరైతే గోవులకి ఆహారం తినిపిస్తారో వాళ్ళు తప్పకుండా పురోగతి సాధిస్తారు, వాళ్ళ రంగంలో తప్పకుండా అభివృద్ధి చెందుతారన్నమాట. ముఖ్యంగా ఆవులకి అరటిపండ్లు తినిపిస్తే వాళ్ళు తప్పకుండా ఉన్నత పదవి పొందుతారండి. ఇప్పుడంటే మనం ఆవుల్ని ఇళ్లల్లో పెంచుతున్నాము, ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తున్నాం. కానీ ఒకప్పుడు అయితే గోమాతల్ని పెంచుకునేవారు, దగ్గరలో ఉండేటటువంటి అడవులకు తీసుకెళ్ళేవారండి. అంటే ఆ రోజుల్లో ఎక్కువగా చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాలు, దగ్గరలో అడవులు ఉండేవి కదండి. అలా అడవులకి మేత కోసం వెళ్ళేవన్నమాట. అయితే గోమాత యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఆవుల్ని పెంచుకునేవారండి. అయితే ఆ ఆవుల్ని పెంచేటటువంటి ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసుకుని గోమాత దగ్గరికి వచ్చి ఏదో ఒక ఆహారాన్ని తినిపించేవారండి. అలా తినిపించేటప్పుడు ఆ గోమాతలు వాళ్ళ అరిచేతిని నాకేవట. అలా నాకినప్పుడు ఆ ఆహారం తినిపించినటువంటి వాళ్ళ శరీరంలో ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయి అనేది గోమాతలకు తెలిసిపోయేదంటండి. అవి మేతకి వెళ్ళినప్పుడు మరి ఆ ఖాళీ ప్రదేశాల్లోనూ అడవుల్లోనూ ఆహారం మేసేటప్పుడు మా అనారోగ్యాలను తగ్గించేటటువంటి రకరకాల ఔషధాలు ఉన్నటువంటి ఆకులను తిని వాటి పాలన ఇచ్చేవంటండి. కాబట్టి అవి ఏ ఆహారాన్ని తిన్నాయో
ఆ ఆహారానికి సంబంధించిన ఔషధ గుణాలు ఆ పాలలోకి వచ్చి ఆ ఇంట్లో వాళ్ళ అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోయేవాట. ఆ విధంగా ఆవు ఒక ఇంట్లో ఉంటే ఒక వైద్యుడితో సమానంగా ఉండేదంటండి ఒకప్పుడు. అలాగే ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకోండి, తొందరగా వివాహం అవ్వాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఆవులకి క్రమం తప్పకుండా టమాటాలు తినిపిస్తే వాళ్ళకి తప్పకుండా పెళ్ళవుతుందంటండి. మరి ఆవు గొప్పతనం గురించి తెలియజేసేటటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్ నేను పిల్లలతోటి చేయించి ఆహ్, నా ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడాలనుకుంటే ఆవు గొప్పతనం తెలియాలంటే తప్పనిసరిగా మీరు చూడొచ్చండి. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వాళ్ళు గోమాతకి క్యారెట్లు పెడితే మంచిదండి. ఇంకా ఆవు పేడతోటి మా స్టూడెంట్స్ తోటి రకరకాల వస్తువులు తయారు చేయించి ఎగ్జిబిషన్ పెట్టడం కూడా జరిగిందండి. ఆ ఎగ్జిబిషన్‌కి సంబంధించిన వీడియో కూడా నా ఛానల్‌లో ఉంటుంది. మీరు చూసేయండి. ఇకపోతే బెల్లం అండి. ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు తప్పకుండా గోమాతలకి బెల్లం తినిపించాలండి. గోధుమ పిండి, బెల్లం తినిపిస్తే మరి వాళ్ళకి ఉద్యోగం వస్తుందంటండి. ఈవిడ మా ఆయమ్మ అండి. ప్రమీల ఆయమ్మ. మరి బెల్లం ఆవులకి బెల్లాన్ని ఈ విధంగా కట్ చేస్తుందనమాట. ఎవరైనా గోమాతలకి బెండకాయలు కనుక తినిపిస్తే వాళ్ళకి మనోధైర్యం వస్తుందంటండి. ఏ పని చేయడానికైనా కావాల్సిన ధైర్యం వాళ్ళకి వస్తుందంట. అలాగే ఎవరికైనా శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళు గోవులకి దోసకాయలు తినిపిస్తే ఆ శత్రు బాధ తొలగిపోతుందంటండి. ఈ విధంగా దోసకాయలు కూడా తెప్పించడం జరిగిందండి. అలాగే గోమాతలకి నానబెట్టిన శనగలు తినిపిస్తే వాళ్ళు భక్తి మార్గంలో నడుస్తారంటండి. మంచి మార్గంలో నడుస్తారంట. దైవ చింతన కూడా పెరుగుతుందంటండి. మరి ఇంకా బాగా అప్పులున్నవాళ్ళు నానబెట్టిన కందుల్ని గోమాతకు తినిపిస్తే రుణ విముక్తి కలుగుతుందంటండి. అలాగే కుటుంబంలో కలహాలు ఉన్నవాళ్ళు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉంటే అలాంటి వాళ్ళు నానబెట్టినటువంటి పచ్చి శనగలు తినిపిస్తే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయంటండి. అదేవిధంగా పిల్లలు విద్యారంగంలో బాగా ఎదగాలి, వాళ్ళకి చదువు బాగా రావాలి అంటే గనక నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపిస్తే వాళ్ళకి చదువు బాగా వస్తుందంటండి. అలాగే గోమాతకి నానబెట్టినటువంటి చాయ్ పెసరపప్పు పెడితే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుందంటండి. మరి దోసకాయలు, సొరకాయలు తెప్పించాం కదండీ! వీటిని అచ్చంగా అలాగే పెడితే ఆవులు తినలేవు కాబట్టి వాటిని మా ఆయమ్మలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా ఎవరికైనా డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటే గోమాతకి మినపిండి, బెల్లం ఈ 2 కలిపి పెడితే గనక వాళ్ళకి ధనం బాగా వస్తుందంటండి. అదేవిధంగా ఎవరికైనా మానసిక ప్రశాంతత కావాలి అనుకుంటే వాళ్ళు గోమాతకి దొండకాయలు తినిపించాలంటండి. దొండకాయలు తినిపిస్తే వాళ్ళకి మానసిక ప్రశాంతత కలుగుతుందంట. అలాగే ఎవరికైనా సంతానం కావాలి, మాకు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే గనక వాళ్ళు గోమాతకి వంకాయలు తినిపిస్తే ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయి వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందంటండి. అలాగే ఎవరికైనా నరఘోష బాగా ఉంది, ఆ నరఘోష పోవాలి అనుకునే వాళ్ళు గోమాతకి బంగాళాదుంపలు తినిపిస్తే, అదేనండి ఆలుగడ్డలు తినిపిస్తే ఆ నరఘోష అంతా కూడా పోతుందంటండి. ఇంకా గోమాతకి బీట్రూటు, పాలకూర ఇలాంటివి తినిపిస్తే వాళ్ళు బాగా ధనవంతులవుతారండి. ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుందంట. అలాగే గోమాతకి నానబెట్టినటువంటి మినుములు పెడితే వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటండి. ఇంకా గోమాతకి మరి నానబెట్టినటువంటి కందులు గనక పెడితే కోపం తగ్గుతుందంటండి. ఇంకా తోటకూర, బెల్లం ఈ 2 కలిపి గోమాతకి పెడితే వాళ్ళకి మానసిక ప్రశాంతత కలుగుతుందంటండి. ఇంకా గోమాతకి నానబెట్టినటువంటి గోధుమలు పెడితే వాళ్ళకి కీర్తి, పట్టుదల లభిస్తాయంట. ఇంకా నానబెట్టినటువంటి బొబ్బర్లను గోమాతకు తినిపిస్తే ధనాభివృద్ధి కలుగుతుందంటండి. అలాగే గోమాతకు నానబెట్టిన ఉలవలు పెట్టినట్లయితే వాళ్ళకి ధన సంపాదన బాగా పెరుగుతుందన్నమాట. ఈ విధంగా కూరగాయలన్నీ శుభ్రంగా కడిగించేసి కట్ చేయించేసానండి. ఇకపోతే ఈ ఆయమ్మ పేరు బుజ్జి ఆయమ్మ అండి. పసుపు నీళ్లు పోసి పలచగా కలిపిస్తున్నానండి. ఎందుకంటే గోమాతకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేయాలి కదండి. అందుకని ఈ విధంగా పసుపు రెడీ చేయిస్తున్నానన్నమాట. మా ఆయమ్మ చూడండి ఎంత చక్కగా ఆవులకు సంబంధించిన పనులంటే మా ఆయమ్మలందరూ కూడా చాలా శ్రద్ధగా చేస్తారండి. ఎందుకంటే మా పాఠశాలలో ఉన్నటువంటి ఆవులు అలాంటి ఇలాంటి ఆవులు కాదండి.
ఇవి అచ్చమైన దేశవాళీ ఒంగోలు జాతి దేశవాళీ ఆవులండి. మరి మనకి దేశవాళీ ఆవులైతేనే మనం చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా వస్తాయండి. ఇంకా ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఇంకా ఇవన్నీ కూడా ఆరోగ్యప్రదం అండి. మనం గనక ఆవు పాలను ఉపయోగించిన, ఆవు పాలు తాగిన, ఆవు పెరుగు తిన్నా, లేదా ఆవు నెయ్యి వాడినా మంచి ఆరోగ్యం కలుగుతుందన్నమాట. మా ఆయమ్మ కాళ్ళకి పసుపు రాస్తుందండి. మా గౌరీ అండి, ఈ ఆవు పేరు గౌరీ అనమాట. ఈరోజు మా గౌరీ పుట్టినరోజు అండి. చూడండి ఎంత అందంగా ఉందో. మా గౌరీ ప్రత్యేకత ఏంటంటే, సంక్రాంతి అందాల పోటీలు జరుగుతాయండి, పశువుల అందాల పోటీలు. అలా పశువుల అందాల పోటీలు జరిగినప్పుడు మా గౌరీ దాంట్లో పార్టిసిపేట్ చేసిందండి. ఆ అందాల పోటీలో మా గౌరీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అందాల రాణి అనమాట. చూడండి, చూస్తేనే ఎంత అందంగా ఉందో చూడండి. తెల్లగా ఎక్కడ ఇంత మచ్చ అన్నది లేకుండా ఎంత అందంగా ఠీవిగా నిలబడిందో చూడండి. అచ్చంగా కామధేను అంటే ఇదేనేమో, ఇలాగే ఉంటుందేమో అన్నంత అందంగా ఉంటుందండి మా గౌరీ. మరి దేశవాళీ ఆవులు, జెర్సీ ఆవులు ఈ రెండిటికి తేడా ఎలా కనుక్కోవాలి అంటే, మరి దేశవాళీ ఆవులకి మూపురం ఉంటుందండి. ఆ మూపురం ఉంటే కనుక అది దేశవాళీ ఆవు అన్నమాట. ఎందుకంటే ఆ మూపురం ఉండడం వల్ల లాభం ఏంటంటే, ఆ సూర్యకిరణాలని గ్రహిస్తుందండి. గ్రహించి అది బంగారంతో సమానమైనటువంటి శక్తి కలిగి ఉంటుందన్నమాట. అందుకనే ఈ ఆవు పాలకి అంతటి అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయండి. కాబట్టి ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఆవుకి ఎప్పుడు వెనక భాగంలో పూజ చేయాలండి. ఆ పృష్ఠ భాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందన్నమాట. అందుకని ఆ వెనక భాగంలో పూజ చేయాలండి. ఎందుకంటే ఆవు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారండి. అలా కొలువై ఉన్నప్పుడు చివరిగా లక్ష్మీదేవి వచ్చిందంటండి. వచ్చి నాకు కూడా మరి ఏదైనా ఒక ప్రదేశం చూపించి నీ శరీరంలో నేను కూడా కొలువై ఉంటాను అంటే, ఆవు ముందు ఒప్పుకోలేదంటండి. నువ్వు చెంచలవి, ఎప్పుడో చోట స్థిరంగా ఉండవు, కాబట్టి నీకు చోటు లేదు అని చెప్పిందంట. చెప్తే లక్ష్మీదేవి బ్రతిమలాడుకుంటే అప్పుడు ఆవు తోక దగ్గర ఉన్నటువంటి ఆ పృష్ఠ భాగంలో కొలువై ఉండమని అనుమతి ఇచ్చిందంటండి. ఆ విధంగా లక్ష్మీదేవి పృష్ఠభాగంలో ఉంటుంది. ఇంకా ఆవు పేడలో, ఆవు పంచకంలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. ఆ విధంగా గోవు నుండి లక్ష్మీదేవి ఆ వరాలను పొందిందనమాట. పృష్ఠభాగంలో ఉండేటట్లుగా ఇంకా ఆవు పేడలో, ఆవు మూత్రంలో లక్ష్మీదేవి కొలువై ఉండే విధంగా ఆవు నుండి వరం పొందిందండి. అందుకే మనకి ఆవు పేడ లక్ష్మీప్రదం అనమాట. ఆవు పేడతో మనం ఇల్లు అలికిన, కళ్ళాపు చల్లిన, ఆవు పేడతో తయారు చేసిన వస్తువులు మనం వాడిన, ఇంట్లో ఉపయోగించుకున్న మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఇంకా ఆవు పేడ గొప్పతనం అందరికీ తెలుసు కదండి. నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇంకా సెల్ ఫోన్స్ ఉంటాయి కదండి, మొబైల్ ఫోన్స్. ఆ మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల వచ్చేటటువంటి రేడియేషన్ అరికడుతుందనమాట. ఇంకా ఆవు పేడని వస్తువులు మనం కావలసినన్ని రోజులు వాడుకుని వాటిని మనం భూమిలో పడేస్తే సారవంతమైన ఎరువు తయారైపోతుందండి. ఆవు పేడలో మరి 500 కోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. కాబట్టి ఆవు పేడ వేసి పంటలు పండిస్తే కనుక బంగారం లాంటి పంటలు పండుతాయి. ఎర్రలు పుష్కలంగా ఎర్రలు పుడతాయండి. కాబట్టి ఆవు, ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలన్నమాట. పూర్వం అందరి ఇళ్లలోనూ ఆవులు ఉండేవంటండి. బ్రిటిష్ వాళ్ళు పుణ్యమా అని ఈ ఆవుల జాతి తగ్గిపోయిందనమాట. చూసారు కదా, మా గౌరీకి అందాల పోటీలో బహుమతి వచ్చింది. మరి 5,000 రూపాయల క్యాష్ వచ్చింది. ఇంకా షీల్డ్ కూడా వచ్చిందండి. అంత అందగత్తండి మా గౌరీ. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఈ విధంగా మేము గోమాతకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేయడం జరిగిందండి. మనం నేర్పితేనే కదండి పిల్లలు నేర్చుకుంటారు. ఎందుకంటే మన ముందు తరాలకి మనం అందించాల్సింది ఆరోగ్యం, ఆనందం అండి. ఆ రెండు ఉంటే కనుక పిల్లలు ఏదైనా సరే సాధిస్తారు. ఇదేనండి మా బుజ్జాయమ్మ రాస్తుంది చూడండి, మూపురం అంటే అదే. అది ఉంటే కనుక అది దేశవాళీ ఆవు అనమాట. అలాంటి ఆవు పాలు తాగిన, ఆవు పెరుగు తిన్న
ఆవు పేడ, ఆవు పంచకం ఇవన్నీ కూడా మనకి ఎంతో మేలుని కలిగిస్తాయండి. ఐశ్వర్యాన్ని ఇస్తాయన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ! ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే. ఆరోగ్యమే ఐశ్వర్యంతో సమానం కదా! అందుకని ప్రతి ఒక్కరు కూడా గోమాతల్ని కాపాడుకోవాలండి. ఎందుకంటే గోమాతని కాపాడుకోవాలి. ఈ గోవు గొప్పదనం, గోవు మనకు ఎందుకు అవసరం, వ్యవసాయం చేయడానికి ఎందుకు అవసరం, మరి గోవు ఉత్పత్తులు మనం ఎందుకు వాడాలి అనే విషయాల్ని పిల్లలకి చదువుతో పాటు నేర్పించాలండి. అలా నేర్పించినప్పుడు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఆవులను కొనుక్కోవడం, ఆవులను పోషించడం ఇవన్నీ కూడా చేస్తారండి. ఒకప్పుడు సత్యలింగ నాయకర్ అనేటటువంటి ఒక ఆయన ఉండేవారండి కాకినాడలో. ఆయన రంగూన్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించి తిరిగి వచ్చిన తర్వాత కాకినాడలో ఆయన 5 ఎకరాల పొలం కొని మరి ఆవుల కోసం అక్కడ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారంటండి. అక్కడ ప్రతిరోజు ఆయన ఆవుల కోసం, ఆహారం కోసం గడ్డి వేయించేవారంటండి. ఆ విధంగా ఆవుల్ని సంరక్షించేవారంట. మరి పూర్వం వాళ్ళకి తెలుసండి ఆవులు ఎంత గొప్పవి అనేది. అందుకని పిల్లలకి చదువుతో పాటు సమాజం పట్ల మన బాధ్యతను కూడా గుర్తుంచుకునేలాగా మనం తయారు చేయాలంటే, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది తలా ఒక 10 రూపాయలండి. కానీ ఆ 10 రూపాయలు తీసుకొచ్చి ఆహారం పెట్టడం వల్ల ఇదేనండి మూపురం. దీన్ని మూపురం అంటారు. ఈ మూపురమే గోవుకి ఉండాలన్నమాట. ఇలా మూపురం ఉన్నటువంటి గోవులే మంచివండి. దేశవాళీ గోవులు. ఆ 10 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ ఆహారం పెట్టడం వల్ల పిల్లలకి మరి పుణ్యం వస్తుంది. ఇంకా చదువు బాగా వస్తుంది. రెండోది మూగ జంతువుల్ని మనం సంరక్షించాలి. మనం వాటికి కూడా ఆహారం పెట్టాలి అనేది తెలుస్తుంది. రెండోది గోమాత ఎంత గొప్పది అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇంత మంచివి కదా మనకు ఆరోగ్యానికి. ఇవి తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం మనకు రాదు కదా అనేది కూడా మనకి తెలుస్తుందండి. పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి చిన్నతనంలో వాళ్ళ మనసులో ఎలాంటి బీజాలు నాటుకుంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అలాంటి పనులే చేస్తారండి. అందుకే పిల్లలకి ఈ విషయాలన్నీ తెలియాలి అనే ఉద్దేశంతో మరి మొక్కల పనిలో కావచ్చు, ఈ ఆవుల సంరక్షణలో కావచ్చు, నేను వీళ్ళని భాగస్వాములను చేస్తూ ఉంటానండి. ఏ పని చేసినా స్టూడెంట్స్ని కలుపుతూ ఉంటానన్నమాట. మరి పేరెంట్స్ కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారండి. మీకెందుకు ఈ పనులన్నీ అని ఎవ్వరు అనరు మా పాఠశాలలో. అందుకే ప్రతి సంవత్సరం నేను ఆవులకి ఆహారం పెట్టేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానండి. స్కూల్ హెచ్ఆర్గా ఈ పని తప్పనిసరిగా నేను చేస్తూ ఉంటాను. ఇటు టీచర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి నేను టీచర్స్ తోటి నేను ఆహారం పెట్టిస్తూ ఉంటాను. స్టూడెంట్స్ దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఆ స్టూడెంట్స్తో కూడా నేను ఆహారాన్ని తినిపిస్తూ ఉంటానండి. ఈ విధంగా గోజాతిని మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే ఒక్క ఆవు గనక మన దగ్గర ఉంటే 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చండి. భూమిని సారవంతం చేయొచ్చనమాట. ఆవు పేడను మించిన ఎరువు ఏది లేదండి. పూర్వం ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరూ కూడా ఆవు పేడ ఎరువునే ఉపయోగించి పంటలు పండించేవారనమాట. అలా పండించినంతకాలం మనకు ఎలాంటి అనారోగ్యాలు లేవండి. అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నామన్నమాట. చూసారు కదండి. ఇకపోతే మా పాఠశాలలో 3 గోమాతలు ఉన్నాయండి. గౌరీకి ఇంకో కూతురు ఉంది. దాని పేరు బంగారి అండి. అది కూడా మంచి హైట్ ఉంటుందండి. అది కూడా అందాల పోటీలో పాల్గొందనమాట. అందాల పోటీలో పాల్గొని దానికి కూడా షీల్డ్ వచ్చిందండి. 5,000 రూపాయల గిఫ్ట్ కూడా వచ్చిందండి. 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. చూసారు కదా. ఇవన్నీ గోవు కోసం తెప్పించినటువంటి ఆహారాలండి. పాలకూర, సొరకాయలు, దోసకాయలు, క్యారెట్, బెల్లం, తర్వాత ఇది తాంబూలం అండి. లక్ష్మీ స్వరూపం కాబట్టి సలివిడి, వడపప్పు, ఇంకా తాంబూలం, శనగలు, క్యారెట్, అరటిపండ్లు, బెల్లం, ఇంక ఇది పరమాన్నం అండి. ఇవన్నీ కూడా మేము సిద్ధం చేసామన్నమాట. నేను ముందుగా గౌరికి పూజ చేయడం కోసం ఆహారం రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే గోమాతకి ముందు ఆహారం పెట్టాలండి. ఆహారం పెట్టిన తర్వాతనే మనం పూజ చేయాలన్నమాట. లేకపోతే దగ్గరికి రానివ్వవు అనమాట, భయపడతాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆవుల దగ్గరికి వెళ్ళం కదండి. అందుకని దగ్గరికి రానివ్వవు. అందుకని ఎప్పుడైనా సరే మనం ఆవుకి ముందు ఆహారాన్ని పెట్టి అది తింటూ ఉండగా అప్పుడు మనం వాటికి పూజ చేయాలండి. ఈ విధంగా నేను అన్ని రకాల ఆహారాలు 3 గోవులు ఉన్నాయండి.
గౌరికి ఇద్దరు పిల్లలని చెప్పాను కదా, ఒకరు బంగారి ఒకరు గంగ అనమాట. అందుకని మూడింటికి కూడా నేను ముందు ఆహారం పెట్టానండి. ఫస్ట్ ముందు గౌరీ తల్లి కదండి, అందుకని గౌరీకి ముందుగా పూజ చేశాను అనమాట. చేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. నేను ఇలా తాంబూలం తీసుకొచ్చి అరటిపండ్లు వక్క శనగలు తీసుకొచ్చి గౌరీని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గౌరీ మాతకి నేను వాయనం ఇచ్చేసానండి. అలాగే సలివిడి వడపప్పు చేసి లక్ష్మీదేవికి పెట్టిన ప్రసాదం తీసుకొచ్చి గోమాతకి తినిపించి ఈ విధంగా నేను ఆహారం పెట్టానండి. చూసారు కదా, ఇలా మనం పూజ చేసుకోవాలి. ఇంకొక ఇది బంగారి అండి, గౌరీ పెద్ద కూతురు అనమాట. ఈ బంగారికి కూడా నేను ఆహారం పెట్టి పూజ చేశానండి. అలాగే దీనికి కూడా సలివిడి వడపప్పు తినిపించాను అనమాట. ప్రసాదం తీసుకొచ్చి తినిపించానండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి చూడండి మా గోమాతలు. మా చైర్మన్ సార్ వాళ్ళ ఆవులండి ఇవి. ఇలా గోవులకి ఆహారం పెట్టడం అంటే మన పూర్వజన్మ సుకృతం అండి. ఇది గంగ అండి, చిన్నపిల్ల అనమాట. చూసారు కదా. ఇక నెక్స్ట్ ఇయర్ మా గంగకు కూడా అందాల పోటీలో బహుమతి వస్తుందండి. దీనికి కూడా ఈ విధంగా దీనికి కూడా నేను ప్రసాదం పెట్టాను, పూజ చేశానండి. వరలక్ష్మి వ్రతం రోజున 3 గోమాతలకు పూజ చేసుకోవడం అంటే ఎంత అదృష్టం చెప్పండి. తప్పకుండా గోశాలల దగ్గరలో ఉంటే వెళ్ళి ఆహారం పెడితే చాలా మంచిదండి. నేను ఇప్పుడు బెల్లం తినిపిస్తున్నాను అనమాట. ఆవుకి బెల్లం పెడితే చాలా మంచిదండి. అదేవిధంగా నెలకొక్కసారైనా ఉలవలు ఉడకబెట్టి పెట్టాలండి. ఉలవలు తినిపించడం ఎందుకంటే ఆవులు తెలియకుండా మట్టి కూడా ఒక్కోసారి తినేస్తూ ఉంటాయండి. మా ఆయమ్మలందరూ పూజ చేసుకుంటున్నారండి. చూడండి, ఆయమ్మలందరూ సహాయం చేశారండి కూరగాయలు కడగడంలో, కట్ చేయడంలో. అందుకని వీళ్ళు కూడా పూజ చేసుకుని వీళ్ళు కూడా గౌరీకి బంగారికి గంగకి ఆహారం తినిపించారండి. చూసారు కదా, ఈ విధంగా పాఠశాలలో మా ఆయమ్మలందరూ నాతో పాటు వాళ్ళు కూడా పూజ చేసుకున్నారనమాట. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ కూడా గౌరీకి గోమాతలకి పూజ చేసుకోవచ్చండి. ఒక్క గోమాతకి పూజ చేస్తే మనం ముక్కోటి దేవతలకి పూజ చేసినట్టే. అలాగే ఒక్క గోమాతకి మనం ఆహారం పెట్టామంటే ముక్కోటి దేవతలకి ఆహారం పెట్టినట్టేనండి. చూసారు కదా, వీళ్ళందరూ మా 8th క్లాస్ స్టూడెంట్స్ అండి. అందరూ తలా ఒక 10 రూపీస్ తెచ్చారనమాట. వీళ్ళందరికీ నేను కూరగాయలు ఇస్తున్నానండి. ఆకుకూర పాలకూర ఇస్తున్నానండి. అలా లైన్లో నిలబెట్టి అందరికీ పాలకూర, ఇంకా దోసకాయలు, సొరకాయలు, క్యారెట్, అరటిపండ్లు, బెల్లం, బెండకాయలు వీటన్నిటినీ కూడా పిల్లలందరికీ ఇచ్చి అందరితోటి వరుసగా ఆవులకి ఆహారం పెట్టించడం జరిగిందండి. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టం అండి. పిల్లల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయం వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటారు. ప్రతి దాంట్లోనూ మేము పార్టిసిపేట్ చేస్తామంటారు. వీళ్ళు ఈ విధంగా పెడుతూ ఉంటే 9th క్లాస్ స్టూడెంట్స్ ఏమన్నారు తెలుసా అండి, మేడం మాకెందుకు చెప్పలేదు, మేము కూడా తీసుకొస్తాం మేడం, మాతో కూడా పెట్టించండి అని అన్నారు. అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో పిల్లలు ఎప్పుడూ ముందుంటారండి. పిల్లలకి ఇలాంటి పనులు తప్పనిసరిగా మనం నేర్పించాలి. ఇది కూడా చదివేనండి. చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి పనుల్ని మన వాళ్ళకి నేర్పించాలన్నమాట. ఏమో ఇందులో ఏ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అవుతారో మనకు తెలియదు కదండి. ఒక చాలా గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళారనుకోండి, కోట్లకు అధిపతులు అయ్యారనుకోండి గోమాత ఆశీస్సుల వల్ల. అలాంటప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు సొంతంగా చేస్తారు. మేము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అని చెప్పి గోవులను సంరక్షిస్తారు కదండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్య గోమాతలకు ఒక ఇంజెక్షన్ కనిపెట్టారండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మన భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ గోమాతలను చంపేస్తున్నారండి. చంపేసి వాటిని వండుకుని కూరలాగా తినేస్తూ ఉన్నారనమాట. కాబట్టి వాటిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు ఒక ఇంజెక్షన్ కనిపెట్టారండి. కనిపెట్టి ప్రతి గోమాతకి ఆ ఇంజెక్షను చేస్తారంటండి. అలా చేయడం వల్ల గోమాతకి ఎలాంటి హాని కలగదంటండి. కానీ దాన్ని ఎవరైనా చంపి తింటే మాత్రం ఆ చంపి తిన్న వాళ్ళు చస్తారంటండి. అలాంటి ఇంజెక్షన్ కనిపెట్టడం చాలా గొప్ప విషయం కదండి.
కాబట్టి మన గోమాతలకి ఇక మీదట మంచి రోజులు వస్తాయి అని మనం ఆశ పెట్టుకోవచ్చండి. ఈయన మా చైర్మన్ సార్ అండి. వీళ్ళవే ఈ ఆవులు. సార్ కూడా వచ్చి గోమాతలకి పూజ చేసి ఆహారం తినిపించారండి. ఇకపోతే గోవుకి ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసా అండి. శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు చేశారంటండి. అసలు గోవుకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు? వేదాల్లో కూడా దీని గురించి చెప్పబడింది. తల్లి, తండ్రి, గురువు తర్వాత గోమాతకే గోమాతను మనం గౌరవించాలి అని వేదాల్లో కూడా చెప్పబడింది. మరి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకు హిందువులు దీన్ని ఇంతగానో పూజిస్తారు? నిజంగానే దీనికి అంత శక్తి ఉందా అనేది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారంటండి. చేసి వాళ్ళు పరిశోధన ఏం చేశారంటే ప్రతిరోజు ఆవుకి ఆహారంలో కొంత విషం కలిపి తినిపించేవారంటండి. కానీ ఈ గోమాత మరి గరళ కంఠుడిలాగా, పరమేశ్వరుడిలాగా ఆ విషాన్ని తన కంఠంలోనే నిలిపేసుకునేదంటండి, తన కడుపులోనికి వెళ్లకుండా. అలా విషం ఇచ్చి ప్రతిరోజు దాని ఆవు పాలను తీసి ఆవు పాలల్లో విషం ఉందేమో అని పరీక్ష చేస్తే ఎక్కడ ఇంత కూడా విషం లేదంటండి. అంటే విషాన్ని హరించేటటువంటి శక్తి కూడా గోమాతకు ఉందన్నమాట. అప్పుడు శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారంటండి, నిజంగానే గోవు గొప్పదేనే. ఇంకా ఆక్సిజన్ మన ఈ ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా సరే ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడుతుందండి. కానీ ఆవు ఒక్కటే ఆక్సిజన్ని పీల్చుకుని మళ్ళీ ఆక్సిజన్ని విడుదల చేస్తుందండి. కాబట్టి దీని శ్వాస కూడా మనకి చాలా మంచిదన్నమాట. గోమాత దగ్గర నిలబడి మనం దాని ఊపిరి పీల్చినా మనకి చాలా మంచిదండి. ఇంకా గోవు చెవిలో మనం ఏదన్నా చెప్తే అది తప్పకుండా జరుగుతుందంటండి. ఎందుకంటే ఆవు యొక్క చెవుల్లో అశ్విని దేవతలు ఉంటారంటండి. అశ్విని దేవతలు అంటే ఎవరంటే దేవతల వైద్యులు అన్నమాట. ఈ విధంగా ఆవుకి ఏ విధంగా సేవ చేసినా మంచిదేనండి. దానికి ఒళ్ళు గంగడోలు ఉంటుంది కదండి, కంఠం కింద లూజుగా చర్మం, దాన్ని నిమరడం అంటే గోవుకి చాలా ఇష్టం అండి. కాబట్టి ఆ గంగడోలు నిమిరిన దానికి సేవ చేసినట్లే, దాని శరీరాన్ని చేత్తో ప్రేమగా నిమిరిన సేవ చేసినట్లే, పూజ చేసినా సేవ చేసినట్లే, గోశాల మనం శుభ్రం చేసినా సేవ చేసినట్లే, ఇంకా గోవుకి ఆహారం తినిపించిన, ఎక్కడైనా గోమాతలు ఉంటే గోశాలలు ఉంటే వాళ్ళకి మనం విరాళం ఇచ్చిన, గోవుల్ని సంరక్షించిన ఎంతో పుణ్యం వస్తుందండి. ఇలాంటి పుణ్య కార్యాలు, దైవ కార్యాలు మరి పేరెంట్స్, టీచర్స్ అందరూ చేయాలండి. మనం చేస్తేనే కదండి మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. లేకపోతే మనం నేర్పకపోతే పిల్లలకి మంచి చెడు అవన్నీ ఎవరు నేర్పుతారండి? ఎవ్వరు నేర్పరు. కాబట్టి మనం మంచి పనులు నేర్పించి వదిలేయాలి. ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఏం పాటించరండి. వాళ్ళకి పాటించేటటువంటి శక్తి సామర్థ్యాలు చిన్నప్పుడు వాళ్ళకి ఏం ఉండవు. కానీ వాళ్ళ మనసులో అది ఒక మంచి మెమరీ లాగా, ఒక మంచి జ్ఞాపకం లాగా అలాగ వాళ్ళ మనసులో, వాళ్ళ బ్రెయిన్లో అలా నిలిచిపోతుందన్నమాట. అప్పుడు పెరిగి పెద్ద అయిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని మేము చిన్నప్పుడు ఇలాంటి మంచి పనులు చేసేవాళ్ళం కదా అని చెప్పి ఏదో ఒక రోజున ఈ మంచి పనులన్నీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత తప్పనిసరిగా చేస్తారండి. అందుకే నేను చేసేటటువంటి ప్రతి మంచి పనిలోనూ తప్పకుండా నేను పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను, టీచర్స్ని కూడా నేను ఇన్వాల్వ్ చేస్తానండి. ఎందుకంటే అందుకే ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఒక్కరు చేయాలంటే అందరి వల్ల కాదండి, సాధ్యం కాదు. అదే అందరూ కలిస్తే కనుక ఎంత పెద్ద పని అయినా సరే మనం విజయవంతంగా పూర్తి చేసేయచ్చండి. అదే ఉద్దేశంతో ప్రతి పనిలోనూ కూడా నేను పిల్లల్ని, టీచర్స్ని అందరినీ కలుపుతూ ఉంటానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే అది ఎంత గొప్ప పర్వదినం అండి. నేను గౌరీ పుట్టినరోజు కాబట్టి హ్యాపీ బర్త్డే గౌరీ అని నేను కుంకుమతో రాశానండి. మరి వరలక్ష్మి మీకు ఇంకొక గొప్ప విచిత్రం చెప్పనా అండి. ఈ పెద్ద ఉంది కదండి గౌరీ, ఇది వరలక్ష్మి వ్రతం రోజు పుట్టిందండి. దీని కూతురు బంగారి ఉంది కదండి, అది రాఖీ పౌర్ణమి రోజు పుట్టిందండి. ఇకపోతే ఇంకో కూతురు గంగా ఉంది కదండి, ఆ గంగ ఎప్పుడు పుట్టిందో తెలుసా అండి? మా చైర్మన్ సార్ వాళ్ళ అమ్మాయికి పాప పుట్టినరోజు ఆ గంగ కూడా పుట్టిందండి. 3 ఆవులకి ఏదో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా నేను హ్యాపీ బర్త్డే గౌరీ అని రాశానండి. నాకు ఆవులంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడు వీలు కుదిరినా తప్పకుండా గోమాతలకి నేను ఏదో ఒక ఆహారం తీసుకెళ్ళి పెడుతూ ఉంటానండి. నన్ను చూడగానే ఇవి గుర్తుపడతాయి అన్నమాట.
చూసారు కదా. ఇంకా ఆవు పంచకం చాలా మంచిదండి. సకల దోషాలను తీసేసే శక్తి ఆవు పంచకానికి ఉంటుందన్నమాట. ఇంకా ఇది పెస్ట్ కంట్రోల్గా, పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి. మనం ఆవు పంచకాన్ని నీళ్ళల్లో కలిపేసి మన మొక్కలకు మనం స్ప్రే చేసామంటే చీడపీడలు ఏమీ రాకుండా ఉంటాయి. ఇంకా మొక్కలు చాలా బుషీగా, గ్రీనరీగా తయారవుతాయండి. ఆవు పేడ, ఆవు పంచకం ఈ రెండు ఏది ఉపయోగించినా సరే బోల్డ్ అని పువ్వులు, కాయలు, పండ్లు కాస్తాయండి. చూసారు కదా. ఈ విధంగా పిల్లలకి కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఇచ్చి ఒకేసారి వాళ్ళ చేతులు నిండవు కదండి. అందుకని ఒకసారి ఆకుకూర ఇచ్చి వేయమని, ఒకసారి టమాటాలు ఇచ్చి వేయమని, ఒకసారి దోసకాయలు ఇచ్చి వేయమని, అలాగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నిటిని కూడా పిల్లలతోటి ఈ విధంగా వేయించడం జరిగిందండి. పిల్లలైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఎంత సంతోషపడ్డారనండి. ఎందుకంటే పిల్లలకి ఏవైనా జంతువులు అంటే చాలా ఇష్టం అండి. కుక్కలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏవైనా పెట్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వేటినైనా పెంచడం అన్నా, వాటికి ఫుడ్ పెట్టడం అన్నా వాళ్ళు చాలా ఇష్టపడతారండి. అందుకని పిల్లలతోటి నేను ఈ కార్యక్రమం చేయించానమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారండి. చూడండి ఎంత బుద్ధిగా, ఎంత చక్కగా గోవులకి ఆహారం ఇస్తున్నారో. చెప్పగానే తీసుకొచ్చారండి అందరూ తలా ఒక 10 రూపాయలు. చూసారు కదా. వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా మేము లక్ష్మీ స్వరూపమైనటువంటి, సకల దేవతా అయినటువంటి గోమాతకి ఆహారం పెట్టామండి. మా ఆయమ్మలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇలాంటి పనులంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా, ఇష్టంగా చేస్తారండి. ఎందుకంటే మనకి ఏదైనా ఇది ఒక మంచి పని అని తెలిసినప్పుడు దాన్ని అందరికీ షేర్ చేయాలండి. అందరితోనూ చేయించాలి. మనం ఒక్కళ్ళమే ఆ పని చేసేసి కూర్చోవడం కాదు. 10 మందితోనూ ఆ పని చేయిస్తేనే మరి మనకి పుణ్యం వస్తుంది, ఎదుటి వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఒక కార్యక్రమాన్ని మనం విజయవంతంగా కూడా పూర్తి చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. చూసారు కదా. ఇంకా ఇంకా ఉన్నాయి కదండి శుక్రవారాలు. మరి మా టీచర్స్తో ఒకరోజు పెట్టియాలి. ఇంకా మిగిలిన పిల్లలు కూడా మేము కూడా పెడతాం మేడం అంటున్నారు. కాబట్టి వాళ్ళతో కూడా పెట్టించాలని ఆలోచన అండి. మొట్టమొదట అయితే మా 8th క్లాస్ స్టూడెంట్స్ తోటి, మా 8th క్లాస్ స్టూడెంట్స్, మా ఆయమ్మలు, మా కరస్పాండెంట్ సారు, మేము పెట్టామండి. తర్వాత ఇంకా శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కదా. ఇంకో 2 3 శుక్రవారాలు ఉన్నాయి కదండి. వాటిని కూడా నేను ప్లాన్ చేసి పెట్టిద్దామని చూస్తున్నాను. టీచర్స్ అందరితో పెట్టిద్దామా ఒకరోజు. అలాగే ఇంకా 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా మేము పెడతామంటున్నారు, అలా పెట్టిద్దామని చూస్తున్నా అండి. చూసారు కదండి. ఇదండి మా వరలక్ష్మి వ్రతం సంబరాలు మా పాఠశాలలో. చూసారు కదా. పిల్లలు ఎంత శ్రద్ధగా పెడుతున్నారో చూడండి. ఈ విధంగా పిల్లలందరూ ఎంతో సంతోషంగా పార్టిసిపేట్ చేశారండి ఈ కార్యక్రమంలో. కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాలలు ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి. అంతెందుకండి, మనకు వీధుల్లో ఆవులు తిరుగుతూ ఉంటాయి, ఇళ్ళ ముందుకు వచ్చి ఆగుతూ ఉంటాయి కదండి. వాటికి తప్పనిసరిగా ఆహారం పెట్టండి. అలా ఆహారం పెడితే ఎంతో మంచి జరుగుతుందండి మనకి. నమ్మకంతో పెట్టండి. ఆవుకు పెడితే మంచి జరగడం ఏంటి అని ఆలోచించకండి. ఆవు ఒక్కటే కాదండి, సకల జీవరాశి మనకు అవసరమే. 84 లక్షల జీవరాశులు ఉంటాయండి భూమి మీద. మరి ఆ జీవరాశులన్నీ క్షేమంగా, భద్రంగా ఉంటేనే మనం క్షేమంగా, భద్రంగా ఉంటామండి. అందుకని ఎక్కడ మూగజీవాలు కనపడినా, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఏదైనా సరే మనకు కనపడితే మనకు తోచిన ఆహారం ఏదో ఒకటి పెట్టాలండి. అలా పెడితే మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఎంతో మంచి జరుగుతుందన్నమాట. మనం ప్రతిరోజు ఉద్యోగాలు చేస్తూ ఉంటామండి, లేదా ఏదో ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటాము. ఏ పని చేసినా కానీ అది మన బాధ్యత అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉద్యోగం చేస్తున్నామండి. ఉద్యోగం చేసి సంపాదించి మా కుటుంబం కోసం ఖర్చు పెడుతున్నాం. దానివల్ల ఏ పుణ్యం రాదండి. అదొక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. కానీ ఇలాంటి కార్యక్రమంలో సొంతంగా పాల్గొంటే అది పుణ్యం రూపంలో మన అకౌంట్లో డిపాజిట్ అవుతుందండి. కాబట్టి ఇలాంటి పుణ్యకార్యాల్లో మనం పాల్గొనాలి, మన పిల్లలతో పాల్గొనేలా చేయాలండి. ఈ విషయంలో పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకి మంచి అలవాట్లు నేర్పాలండి. ఎందుకంటే మన భారతదేశం యొక్క కల్చరే అది కదండి. సకల జీవరాశుల్ని సంరక్షించాలి, అన్నిటికీ ఆహారం పెట్టాలి అనేదే మన కల్చర్ ముఖ్యోద్దేశం అండి.
మన భారతీయ సంస్కృతిలో పాముకు కూడా మనం పాలు పోసి పూజిస్తామండి. చెట్లను కూడా దేవతలుగా భావిస్తాం. నదీమ తల్లులను కూడా, నదులను కూడా దేవతలుగా భావిస్తూ ఉంటామండి. కాబట్టి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా చాలా గొప్పవి. కాబట్టి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివినా, ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద ఉన్నత ఉద్యోగాలు చేసినా మన కల్చర్ మర్చిపోకూడదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన వారసత్వ సంపదలు అనమాట. మన మాతృభాష, మన సంస్కృతి సంప్రదాయాలు, మన పిండి వంటలు, మన పండుగలు, ఇవన్నీ కూడా మన పురాతన దేవాలయాలు, మన చారిత్రక కట్టడాలు, మన చరిత్ర, ఇవన్నీ కూడా మన గోమాతలు, ఇవన్నీ కూడా మన వారసత్వ సంపదలండి. వీటన్నిటిని మనం జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుని మన ముందు తరాలకి తప్పనిసరిగా అందించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందండి. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ ఆవులు కనిపించినా గోమాతలకి ఆహారం పెట్టండి. గోశాలలు ఉంటే విరాళాలు ఇవ్వండి. ఇంకా గోశాలలు ఉంటే వెళ్ళి సేవలు చేయండి. ఇంకా వీలైతే ఒక ఆవునే మీరు కొనుక్కుని చక్కగా ఆవు పాలు తాగండి. ఎక్కడైనా ఆవు పేడకు సంబంధించిన ఉత్పత్తులు అమ్ముతుంటే కనుక, తయారు చేసి అమ్ముతుంటే, ఉదాహరణకి ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలు, ధూప్ స్టిక్స్, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇంకా ఆవు పేడతో రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారండి, డెకరేషన్ వస్తువులు. కాబట్టి ఏది కనపడినా వాటిని కొనుక్కుంటే ఆవులను మనం సంరక్షించిన వాళ్ళం అవుతామండి. ఆవు పేడతోటి రకరకాల వస్తువులు తయారు చేయడం మా స్టూడెంట్స్ అందరికీ నేను నేర్పించి ఒక చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. అది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, చూసేయండి. పిల్లలు ఎంత అద్భుతంగా ఆ వస్తువుల్ని తయారు చేశారో, ఎలా అమ్మారో. ఆ ప్రోగ్రామ్కి ఏసీపీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఎంత చక్కగా పొగిడారు పిల్లల్ని అనేది అన్నీ కూడా ఆ వీడియోలో మీకు తెలుస్తాయండి. అదేవిధంగా గోమాత గొప్పతనం గురించి నేను 2-3 ప్రోగ్రామ్స్ పిల్లలతో చేయించి నేను పెట్టానండి. అది కూడా మీరు తప్పనిసరిగా చూడండి. చూసారు కదండి. ఈ విధంగా మీ పిల్లలతోటి ఆవులకి ఆహారాన్ని పెట్టించండి. మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుందండి. చూసారు కదండి ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి వీడియో. ఉంటానండి మరి.